ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం హరీష్ రావు గారి మీద కక్షపూరితంగా వ్యవహరిస్తుందా? కాంగ్రెస్ ప్రభుత్వం యావత్తు మా అధినాయకత్వం మీద కక్షపూరితంగా ప్రయత్నిస్తుంది. నాయకత్వం మీద ప్రయోగిస్తుంది, కార్యకర్తల మీద కక్షపూరితంగా ప్రయోగిస్తుంది. హరీష్ గారు ఒక ఉద్యమ నాయకుడు, మంచి పేరుంది ప్రజల్లో. దీన్ని ఎట్లా చేయాలి? ఏదో ఒక బట్టగాల్చి మీదేయాలి. నిన్న పొద్దున ఆల్రెడీ సూదిని సుజన్ రెడ్డి గారికి బొగ్గు గనుల లీజ్ ఇవ్వడం జరిగిందని మా ఈ భవన్లో ప్రెస్ మీట్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. దాన్ని ఏ విధంగా సాయంత్రం లోపల డైవర్స్ చేయాలంటే ఏంది, హరీష్ గారికి ఒక నోటీస్ ఇచ్చేయాలా. ఇవ్వడం వల్ల ఏమైందంటే అది పబ్లిక్ను డైవర్షన్ అయిపోతుంది. నిన్నటి కేసు మర్చిపోతారు. అదే ధోరణిలో 24 నెలల నుంచి ప్రభుత్వం ఆ విధంగానే చేస్తున్నది. డైవర్షన్ పాలిటిక్స్ కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు ఇచ్చిన 6 పథకాలు అమలు పరచకుండా ఎందుకు ఈ డైవర్షన్ వైపే తిరుగుతుంది? డైవర్షన్ అనేది వాళ్ళ డిఎన్ఏ. భారతదేశాన్ని ఒక 60-70 సంవత్సరాలుగా ఈ విధంగానే ప్రజలను ఎడ్డోళ్ళుగా చేసుకుంటూ డైవర్షన్ చేసుకుంటూ ఓన్లీ నాయకులు మాత్రమే పెద్ద స్థాయిలో వాళ్ళ అధినాయకత్వం అన్ని బోఫర్స్ కుంభకోణాలు, ఈ కుంభకోణాలు, ఆ కుంభకోణాలు ఇవన్నీ తీసుకొచ్చి ప్రజలను ఏ విధంగా డైవర్షన్ చేయాలనేది వాళ్ళ ఒక థింక్ ట్యాంక్ ఉంటుందమ్మా. వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా ఈ పేరుంది, ఈ పార్టీని ఈ విధంగా డ్యామేజ్ చేయాలి, మనం అనేది ఏం పని చేయలేకపోతున్నాం, వాలంటీర్లో బదనాం చేయాలి. ప్రజలకు ఏమొస్తుందమ్మా? ఈ ఫోన్ ట్యాపింగ్ అయితే ఏమొస్తుంది, లేకపోతే ఇంకోటి అయితే ఏమొస్తుంది, ఇంకో కేసు ఏమవుతుంది? ప్రజలకు ఎక్కడ పోయింది అభివృద్ధి? ఎక్కడ పోయినాయి భూముల ధరలు? ఎక్కడ పోయింది ఎంప్లాయ్మెంటు? ప్రజలకు కావాల్సింది అది కదా. ప్రజలకు కావాల్సింది ఇది కాదు. కానీ ఏంటంటే మీడియాను డైవర్షన్ చేయాలి. ప్రజలు ఒకటేసారి నిన్న మార్నింగ్ ప్రెస్ మీట్లో హరీష్ గారు చెప్పగానే ఒకటేసారి అటెన్షన్ క్రియేట్ అయింది. అరే ఏమి గనులు, ఎక్కడ 7% ఎక్సెస్ వచ్చింది, ఏం జరుగుతుంది అనేది మీలాంటి మొత్తం మీడియా మొత్తం బయటకు తీసుకెళ్ళింది. దాన్ని డైవర్ట్ చేయాలనేది ఇదే ఈ ప్రాసెస్. అంటే డిఎన్ఏ, కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే డైవర్స్ పాలిటిక్స్ ఉందమ్మా. దురదృష్టవశాత్తు ఏంటంటే బీజేపీ కూడా దీనికి వంతపాడుతున్నది. కొన్ని బీజేపీ పాలసీ ఎట్లా ఉంటుందంటే మొత్తం సబ్కా సాత్ మొత్తం మేమే ఉండాలి, అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో అన్ని ఉండాలనేది. ప్రతిపక్షం నాయకుడు తెలివైనోడు, ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే ఎక్కువ మేధావి ఉన్నాడో వాళ్ళని తొక్కి పట్టాలని చూస్తారమ్మా. కానీ వాళ్ళు ఎంత తొక్కి పెట్టినా ఏం పెట్టినా ఈ తెలంగాణ డిఎన్ఏ ఉంటుందమ్మా. అది ఎవరి అయ్య తరం కాదు, ఎవరి తరం కాదు. కేసీఆర్, హరీష్ గారు, కేటీఆర్ ఇటువంటి ముగ్గురు నాయకులు 60 లక్షల మంది ఉన్నారమ్మ గ్రౌండ్లో. ప్రతి ఒక్క కార్యకర్త కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు అన్నీ కవగొల్పుకొని మేము చూసుకుంటే పెరిగిన నాయకులం అమ్మ. కాబట్టి వాళ్ళు ఏం చేసినా ఏది కాదమ్మా. 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం సభలో బీఆర్ఎస్ని 100 మీటర్ల లోతుకు తొక్కేస్తానంటారు. ఈ కామెంట్స్ మీ స్పందన ఏంటి? ఇక అంటే అట్లుంటుందమ్మా. ఏం చేస్తాం, మా ఈ భవన్కి వచ్చిండ్రు సారు. ముఖ్యమంత్రి గారు కూడా ఒకప్పుడు ఈ భవన్కి వచ్చిన వ్యక్తే. ముఖ్యమంత్రి గారు కూడా మా లెక్క హరీష్ గారి దగ్గరికి, కేటీఆర్ గారి దగ్గరికి, కేసీఆర్ గారి దగ్గరికి తిరిగిన వ్యక్తే. కాబట్టి మా డిఎన్ఏ మొత్తం తెలుసు. ఈ పార్టీ 14 ఏళ్ళు పోరాటం చేసింది. ఈ పార్టీ 10 ఏళ్ళు సుపరిపాలన అందించింది. మీ దాష్టికం, మీరు చేసిన దోపిడీ 60-70 ఏళ్ళ నుంచి అన్నిటినీ మైమరిపించిన నాయకుడు కేసీఆర్ అమ్మ. ఒక కాళేశ్వరం, ఒక మిషన్ భగీరథ, ఒక మిషన్ కాకతీయ, కంటి వెలుగు, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, ఇట్లాంటి స్కీమ్, రైతు బంధు అమ్మ. ఈ ప్రపంచంలో రైతు బంధు ఎక్కడ లేదమ్మా. ఈ ప్రపంచంలో రైతు బంధు పుట్టించిన వ్యక్తి కేసీఆర్. భూమికి రైతుకు డబ్బులు ఇస్తా అన్నది ఈ ప్రపంచంలో లేదమ్మా. కేసీఆర్ గారు అనౌన్స్ చేసినప్పుడు మేము కూడా ఆశ్చర్యపోయినామమ్మా. కానీ ఆ విధంగా 70,000 పైచీలు కోట్లు ప్రజల ఖాతాలు వేసిండ్రమ్మా. 10 సంవత్సరాలు కేసీఆర్ గారి రూలింగ్ ఉన్నప్పుడు మనం ఏ ఫెస్టివల్ ఊరికి పోయినా కలకలలాడుతుండేదమ్మా. ఊర్లో అందరు సంతోషంగా ఉండేది. మరి ఆ సంతోషం ఎక్కడ పోయింది? ఆ సంతోషం ఎందుకు పోయింది అంటే ఒకరన్నారు అంతకుముందు, ఇప్పుడు స్లాటర్ హౌస్లు ఉన్నాయమ్మా. కొన్ని ఇంటర్వ్యూలో మేము చూసినాం ఎలక్షన్ల ముందు. వీళ్ళు కావాలని ప్రజలను డైవర్షన్ చేసిండ్రు. ఏముందు లేండి, రూలింగ్ బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా హైదరాబాద్ అభివృద్ధి జరిగిపోతుందని చెప్పినమ్మా. కానీ ఎందుకు జరగట్లేదు అంటే 2 ఉంటాయమ్మా. వంట సామాన్ అంతా ఒకటే, స్టవ్ ఒకటే, వండేటోడు తేడా అమ్మ. టైమింగ్ కరెక్ట్ లేకుంటే అది మాడిపోతుంది, టేస్ట్ రాదు. టైమింగ్లో తేడా. ఈ ప్రభుత్వం టైమింగ్ తప్పిందమ్మా. చేయాల్సిన పని చేయట్లేదు. కేసీఆర్ గారు ఇట్లాంటి ప్రతిపక్ష పార్టీల మీద ఈ కక్షలు, సాధింపులు ఇవన్నీ లేకుండా ఏం కావాలి ప్రజలకు అని బ్యూరోక్రాట్స్ పెట్టుకొని వాళ్ళకు వాల్యూ ఇచ్చుకుంటూ, వాళ్ళతో చర్చించుకుంటూ ప్రజలకి ఏ విధంగా సేవ చేస్తే బాగుంటుంది, ఏ విధంగా మనం ప్రజలకు హృదయాలను గెలుచుకోవాలన్న విధంగా ఆ విధంగా పరిపాలించడం. మన తెలంగాణ ఎక్కడుంది, తెలంగాణకి ఏం జరిగింది,
అంతకుముందు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక మత్స్యశాఖ మంత్రి వైజాగ్ నుంచి ఒక మనిషిని తీసుకొచ్చి మత్స్యశాఖ మంత్రిని పెడితే ఆయనకు అక్కడ వద్దంటే చేపలు సముద్రమే, మనకి ఇక్కడ తెలంగాణలో చేపలు లేవు, ఆ విషయం ఆయనకు తెలియదు. కేసీఆర్ గారు వచ్చాక ఏంటంటే మిషన్ కాకతీయ చెరువులు లోపల చేసాక చేప పిల్లలు వేసి చేపలు పెంచాం. తెలంగాణ చెరువుల దగ్గర కూడా డీసీఎంలో వచ్చి చేపలు లోడ్ చేసుకోపోయే పరిస్థితి తీసుకొచ్చాం. అంటే అది చిన్న సిల్లీ థింగ్ అనిపిస్తుంది, కానీ దానివల్ల ఎంత ప్రయోజనం పొందిందో ప్రజలకు తెలుసు, ఊర్లలో తెలుసు, లబ్ధి పొందినోళ్ళకి తెలుసు. ఈ అవాకులు చవాకులు మాట్లాడలేక ఏం తెలుస్తామా? ఈ విధంగా ప్రజల హృదయాలు గెలవండి. మీరు గద్దెను ఎక్కిరు, మా గద్దెలు కూలవచ్చుడు దేవుడు ఎరుగు. మా గద్దెలు కూలకొడితే మీరు గద్దెలలోనో లేకుంటే బొమ్మలలోనో ఫ్లెక్స్లలోనో మేము ప్రజల హృదయాలు ఉన్నాం. ప్రజలు ఆల్రెడీ మాతో లబ్ధి పొందిండ్రు. కేసీఆర్ కిట్ అనేది సూట్ కేసు ఇళ్ళల్లో సోజ మీద పెట్టుకొని ఉన్నారు. ఇట్లాంటివన్నీ ప్రజలలో ఉన్నాం మేము. మీరు గద్దెలతో ఏం కాదు, అవన్నీ చీప్ ట్రిక్స్, చీప్గా ఉంటాయి. అట్లా మాట్లాడకుండా మంచి ప్రజలు హృదయాలు గెలుచుకోవాలనేటట్టు మాట్లాడాలని ప్రజలు అనుకుంటున్నారమ్మా. ఎవరైతే బీఆర్ఎస్ లీడ్గా ఉండి మాట్లాడుతున్న వాళ్ళ మీద కేసులు పెడుతూ ఉన్నారు, ఎట్లా మీరు కేసులకి భయపడట్లేదా? నేను కేసీఆర్ మనిషినమ్మా, కేసీఆర్ చూసుకుంటూ పెరిగినోన్నమ్మా. నేను ఉద్యమంలో మీటింగ్లలో కూడా వరంగల్లో ఒక మీటింగ్ పోతుంటమ్మా, లక్షల మంది ఇట్లా 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 గాలి ఎట్లా ఊతుందో జనాలు అట్లా ఊగేదమ్మా. కేసీఆర్, మన రామ్ విలాస్ పాస్వాన్ గారు, స్వామి అగ్నేష్ గారే ఉండేసాం. ఇట్లాంటి వచ్చి అప్పటి నుంచి మేము చూసుకుంటే పోయిండమ్మా. కేసులు అయితే మాకు ప్రజాస్వామ్యం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించినారు, అందులో ఒక న్యాయస్థానం ఉంటుందమ్మా. న్యాయం ప్రకారం ఎదుర్కొంటాం. ఈ కేసులకు, ఈ తాటాకు చెప్పులకు భయపడమమ్మా. మీరు ఎంత తొక్కితే మేము అంత పైకి లేస్తాం. థ్యాంక్ యూ.